Good afternoon, all of you. Welcome to today's session on coordinate geometry of grade 10. Today we are going to explore how algebra and geometry meet. By the end, we will see how easy it is to locate points and solve problems using coordinate plane. Learning outcomes. Learning outcomes gives us clear picture of what students should achieve by the end of the lesson. పాఠ్యాంశం పూర్తి అయ్యే టైంకి విద్యార్థికి ఏమేమి రావాలో అన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేసేదే లెర్నింగ్ అవుట్కమ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో ద టీచర్. మన ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా తెలిసినప్పుడు విద్యార్థికి మనం ఏం చెప్పాలనేది తెలుస్తుంది. బై ది ఎండ్ ఆఫ్ ది లెసన్ స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 points, find the coordinates of any 2 points which divide any line segment in a particular ratio, find the ratio in which given point divides line segment any 2 points, point of trisection, and the importance of real life importance of the coordinate geometry. ప్రతి విద్యార్థికి ఏ అంశాలు రావాలనేది స్పష్టంగా మనకి లెర్నింగ్ అవుట్కమ్స్లో ఇవ్వబడింది. కాన్సెప్ట్ మ్యాప్. కోఆర్డినేట్ జామెట్రీ అనే పాఠంలో మనం ఏ అంశాలు చెప్తుంటాం, వాటికి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది అనేది ఈ కాన్సెప్ట్ మ్యాప్ చెప్తుంది. అబ్సెస్సా అండ్ ఆర్డినేట్, తర్వాత డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటారు. తర్వాత సెక్షన్ ఫార్ములా నేర్చుకుంటారు. ఆ సెక్షన్ ఫార్ములా నుంచి ట్రైసెక్షన్ నేర్చుకుంటారు, మిడ్ పాయింట్ నేర్చుకుంటారు. ఇలా పాఠ్యాంశాలకి కాన్సెప్ట్కి మధ్య ఇంటర్ రిలేషన్ని, కనెక్టివిటీని కాన్సెప్ట్ మ్యాప్ ఖచ్చితంగా తెలియజేస్తుంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ది లెసన్ ద స్టూడెంట్ హ్యావ్ టు డ్రా ది కాన్సెప్ట్ మ్యాప్. చివరికి ఖచ్చితంగా పిల్లాడు గీయగలిగేటట్టుగా మనం పిల్లవాడిని తయారు చేసుకోవాలి. పీరియడ్ అలొకేషన్. కోఆర్డినేట్ జామెట్రీకి 6 periods అలాట్ చేశారు. మనం డిస్కస్ చేస్తున్నటువంటి పాఠం 7.1 ఇంట్రడక్షన్. ప్రయర్ కాన్సెప్ట్ ఆర్ స్కిల్స్. ఈ పాఠ్యాంశం నేర్చుకోవడానికి ప్రయర్ కాన్సెప్ట్స్ ఏం కావాలి, ఏ కాన్సెప్ట్స్ ఏ స్కిల్స్ తెలిస్తే ఈ పాఠ్యాంశం ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో పాఠ్యాంశం చెప్పడానికి ముందు ఆ కాన్సెప్ట్స్ని పిల్లవాడికి బాగా నేర్పించగలిగినట్లయితే ఖచ్చితంగా పాఠ్యాంశం చాలా ఈజీగా వస్తుంది. సో ఆ కాన్సెప్ట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. కార్టీసియన్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేట్ కార్టీసియన్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ జామెట్రిక్ బేసిక్స్, point, line segment, ray, line, etc. Pythagoras theorem. To find the distance between any 2 points, Pythagoras theorem is very essential. Geometrical shapes and their properties, triangle, quadrilateral, etc. And linear equations in 2 variables. Trigonometric ratios like sin theta, cos theta, tan theta. And equations. And at last algebraic identities a plus b whole square and a minus b whole square. ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా తెలిసినప్పుడు విద్యార్థి డిస్టెన్స్ బిట్వీన్ 2 points కానీ సెక్షన్ ఫార్ములా కానీ మిడ్ పాయింట్ ఫార్ములా కానీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి. సో ఈ ప్రయర్ కాన్సెప్ట్స్ని మనం ఐడెంటిఫై చేసి విద్యార్థికి బాగా నేర్పినట్లయితే కోఆర్డినేట్ జామెట్రీ లెసన్ని చాలా కంఫర్టబుల్గా నేర్చుకోగలుగుతాడు. టీచర్స్ రెఫరెన్సెస్. We are using the SCRT AP textbook. You can also practice using Byju's, Vedantu, YouTube playlist and tools like GeoGebra. Teaching learning material. కోఆర్డినేట్ జామెట్రీకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చాలా లిమిటెడ్గా ఉంది. బట్ GeoGebra యూజ్ చేస్తే చాలా డైనమిక్ విజువలైజేషన్ అంతా కూడా మనం చూపించగలుగుతాము. బోర్డ్ యూజ్ చేసి మనం కొన్ని షేప్స్ని, వాటి యొక్క ఫార్ములాస్ని కూడా విద్యార్థికి మనం చెప్పడానికి చాలా బాగుంటుంది. సో GeoGebra అండ్ GeoBoard ఆర్ ద మోస్ట్ ఫేమస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ ది కోఆర్డినేట్ జామెట్రీ ఆఫ్ గ్రేడ్ 10th. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభం ముందుగా ఇంట్రడక్షన్తో ప్రారంభం అవుతుంది. తర్వాత హుక్ యాక్టివిటీతో స్టార్ట్ హుక్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ కంటిన్యూ అవుతాయి. వొకాబులరీ ఉంటుంది, మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. వీటన్నిటినీ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళడమే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇంట్రడక్షన్.
Earlier we studied Introduction to Coordinate Geometry in class 9th, abscissa and ordinate. Now we move on to hook activity. Hook activity అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థి ఏ దశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, మన పాఠ్యాంశం వైపు కుర్రవాడిని మన వైపు దృష్టి మరల్చుకోవడానికి ఉపయోగపడుతుంటుంది హుక్ యాక్టివిటీ. ఇట్ షుడ్ బి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమి కాన్సెప్ట్ సంబంధించి అడగట్లేదు కాబట్టి విద్యార్థి ఈ హుక్ యాక్టివిటీ చాలా ఈజీగా ఇంట్రెస్ట్ పే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది, ఏబిసి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. పాయింట్స్ ఇచ్చి మనం కొంత అడుగుతూ కొన్ని క్వశ్చన్లు అడుగుతాం కాబట్టి ఖచ్చితంగా కుర్రవాడు అట్రాక్ట్ కాబడతాడు. హియర్ వేర్ యామ్ ఐ, నేను ఎక్కడున్నాను? ఐ ఆమ్ స్టాండింగ్ ఎట్ ఏ పాయింట్ ఏ, ద కోఆర్డినేట్స్ ఆర్. ఆ స్టూడెంట్ ఐడెంటిఫై చేయగలుగుతాడు ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అని చూసి దట్ ఈస్ 2, 3 అని పిల్లవాడు ఐడెంటిఫై చేయగలిగినప్పుడు నెక్స్ట్కి చాలా ఇంట్రెస్టింగ్గా తర్వాత బీసీ వాటి గురించి కూడా ఇంట్రెస్ట్ పే చేస్తాడు. ఇంకా చక్కచక్క ఎన్ని ఇచ్చినా సరే చేయడానికి సిద్ధపడతాడు. సో హియర్ నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఐ ఆమ్ స్టాండింగ్ అట్ పాయింట్ ఏ, ద కోఆర్డినేట్స్ ఆర్, హౌ ఫార్ ఐ ఆమ్ ఫ్రమ్ ద వై యాక్సిస్, హౌ ఫార్ ఐ ఆమ్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఆర్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి ఆర్. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ హుక్ యాక్టివిటీ which captures the interest of the students to learn the coordinate geometry effectively. అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ అంటే హుక్ యాక్టివిటీ తర్వాత అతని యొక్క రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. హుక్ యాక్టివిటీ ఒక హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అవ్వడం వల్ల పిల్లవాడు మనతో ఎంగేజ్ అయ్యి అతనికి ఒక క్యూరియాసిటీ పెరిగి గ్రాఫ్ని ఈజీగా నేర్చుకుంటూ పాయింట్స్ని ప్లాట్ చేస్తూ కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకోవడానికి అతను ఇంట్రెస్ట్ పే చేస్తాడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు మనం ఏ పాఠ్యాంశం చెప్పుకోబోతున్నాం? కోఆర్డినేట్ జామెట్రీ 7th లెసన్. సో 7th లెసన్లో ఫస్ట్ పీరియడ్ కాబట్టి పీరియడ్ 7.1. LO1 మీన్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్, నాట్ learning outcome, learning objective. That is learning objective 1. Students able to learn how to plot points on coordinate plane using ordered pairs. చాలా లిమిటెడ్ ఆబ్జెక్టివ్ అన్నటువంటి పీరియడ్ ఇది. అండ్ సబ్ టాపిక్ ఈజ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ది కోఆర్డినేట్ జామెట్రీ ఆఫ్ గ్రేడ్ 10th. నౌ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో 3 steps కంటిన్యూగా ఉంటాయి. హారిజంటల్ ప్రోగ్రెసివ్ వేలో ఉంటాయి. ఐ డూ, వీ డూ, యూ డూ. ఐ డూ మీన్స్ టీచర్స్ యాక్టివిటీ, వీ డూ మీన్స్ స్టూడెంట్స్ యాక్టివిటీ, హోల్ యాక్టివిటీ యాజ్ ఏ పీర్ లెర్నింగ్ ఆర్ గ్రూప్ డిస్కషన్, అండ్ యూ డూ ఇండివిజువల్ లెర్నింగ్. ఫస్ట్ ద పార్ట్ ఆఫ్ ది టీచర్, ఐ డూ. టీచర్ asks the following questions and tests the previous knowledge. By plotting point A on the board, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చి ఏ అనే పాయింట్ ప్లాట్ చేసి అక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ అనేది కూడా ఇచ్చేసి 4, 3 అని ఇచ్చి పిల్లవాడిని క్వశ్చన్లు ఈజీగా అడుగుతున్నాం. ఇప్పుడు మనం కెన్ యూ ఐడెంటిఫై ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ద బోర్డ్? టీచర్ కన్వేస్ దట్ వీ రిక్వైర్ ఏ క్లియర్ రెఫరెన్స్ టు బి వెరీ ప్రెసైజ్. అంటే ఒక పాయింట్కి రెఫరెన్స్ అనేది ఉండాలి. ఫ్రమ్ ఎక్స్ యాక్సిసా, ఫ్రమ్ వై యాక్సిసా అని ఒక రెఫరెన్స్ అనేది ఉండాలి అని క్లియర్గా మనం చెప్తున్నాం. టీచర్ ఎన్షూర్స్ దట్ దేర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సెస్ టు ఫైండ్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఏ గివెన్ పాయింట్. సో ఒక పాయింట్కి లొకేషన్ కావాలి అంటే కోఆర్డినేట్ యాక్సెస్ ఉండాలి అని మనం పిల్లవాడికి ఖచ్చితంగా చెప్పడానికి యాక్టివిటీ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఐడు. ఇదే ఐడు యాక్టివిటీని వీడియోలో పిల్లలు ఎలా చేస్తారో చూద్దాం. కెన్ యూ లొకేట్ ఏ పాయింట్ విత్ ద ఫాలోయింగ్ రెఫరెన్స్ యాక్సెస్? మనం కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం, స్టూడెంట్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం. వాళ్ళు బై గ్రూప్ డిస్కషన్ ద్వారా కానీ లేకపోతే పీర్ లెర్నింగ్ ద్వారా కానీ కలిపి అందరూ డిస్కస్ చేసుకొని సమాధానాలు చెప్పేది. సో దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. What do we call the horizontal line and vertical line in coordinate plane? Where did the above lines intersect?
వాట్ హ్యాపెన్ ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అదర్ దాన్ 90? టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ పాయింట్ ఏ బై అబ్జర్వింగ్ ది అబవ్ ఫిగర్. ఇప్పుడు ఈ యాక్టివిటీ అంతా కూడా ఇందాక చెప్పిన ఐ డూ కానీ వీ డూ కానీ నెక్స్ట్ యూ డూ కానీ ఇదంతా కంప్లీట్గా స్టూడెంట్ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నటువంటి యాక్టివిటీ రీకాల్ అన్నమాట. యూ డూలో కెన్ యూ లొకేట్ ఏ పాయింట్ విత్ ద ఫాలోయింగ్ రెఫరెన్స్ యాక్సెస్? ఎస్, పిల్లవాడు ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఎక్స్ యాక్సెస్ నుంచి 3 యూనిట్స్ అని, వై యాక్సెస్ నుంచి 4 యూనిట్స్ అని ఐడెంటిఫై చేయగలుగుతాడు. అక్కడికి ఈ యాక్టివిటీ కంప్లీట్ అయినట్టు. ఐ డూ, వీ డూ, యూ డూ. ఐ డూలో టీచర్ డెమాన్స్ట్రేట్ చేస్తారు, లేదా ఇన్స్ట్రక్ట్ చేస్తారు, లేదా క్వశ్చన్లు అడుగుతారు. వీ డూలో అదే యాక్టివిటీని పిల్లలు పీర్ లెర్నింగ్గా కానీ గ్రూప్ డిస్కషన్లో కానీ నేర్చుకొని సమాధానం చెప్తారు. యూడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇండివిజువల్గా కుర్రాడు దానికి సమాధానం చెప్పగలిగే పొజిషన్కి వస్తాడు. అప్పటికి ఒక యాక్టివిటీ పూర్తయినట్టు. ఇది రీకాల్ యాక్టివిటీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీలోకి వెళ్దాం. ఇక్కడ ఒక యాక్టివిటీని ఐడు, వీడు, యూడు 3 ఒకే చోట మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూద్దాం. ఐడు, టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రైట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ గివెన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఫిగర్ 2 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఫిగర్ 1, ఫిగర్ 2. ఫిగర్ 1, ఫిగర్ 2లో ఐడు ఏంటి, వీడు ఏంటి, యూడు ఏంటి అనేది 3 ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ద టీచర్ పార్ట్. ఐడు, టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రైట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ గివెన్ ఇన్ ద ఫిగర్. ఏ, బి, సి, డి, పి, క్యూ, ఆర్, ఎస్, టి వాటి యొక్క పాయింట్స్ని ఐడెంటిఫై చేయమని టీచర్ పిల్లాడికి చెప్తున్నారు. ఎలాగా, ఏ క్వశ్చన్ ద్వారా అంటే రకరకాల క్వశ్చన్ ద్వారా మనం అడుగుతున్నాం. అలాగే నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్, ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ ది పొలినామియల్ అనే లెసన్ నుంచి నేర్చుకున్న ప్రీవియస్ నాలెడ్జ్ని కూడా టెస్ట్ చేస్తూ యాడ్ చేస్తూ కొన్ని క్వశ్చన్లు అడిగాం. యూడూలో స్టూడెంట్ ఏం చేయగలుగుతాడంటే రైట్స్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది గివెన్ గ్రాఫ్ ఏబిసిడి పిక్యూఆర్ఎస్టి. ఇలాగా ఒక టాపిక్ ఐడు, వీడు, యూడు కంప్లీట్ చేస్తే ఒక టాపిక్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. హారిజంటల్గా ప్రోగ్రెసివ్ వేలో కంప్లీట్ అవుతుంది. ఇలాగ విద్యార్థి ఇక్కడికి వచ్చేటప్పటికి స్టూడెంట్ రైట్స్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది గివెన్ గ్రాఫ్స్. సమ్మరీ. ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాన్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. అబ్సెసర్ అండ్ ఆర్డినేట్, లొకేటింగ్ పాయింట్, డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్సెస్ 3 పాయింట్స్ని ఇందులో నేర్చుకున్నారు. Abscissa means horizontal distance of a point from the y-axis. Ordinate means vertical distance of a point from the x-axis. Locating point also. 3-4 means move 3 units along x-axis. Akkadi nunchi move 4 units along y-axis. And distance from the axis. Distance from x-axis means absolute value of ordinate. Absolute value of ordinate. మైనస్ చెప్పకూడదు కంప్లీట్గా, అందుకని ఇక్కడ మాడ్ అనేది ఇవ్వడం జరిగింది. మాడ్ వై, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఆర్డినేట్. అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ మీన్స్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ అబ్సెసర్. నౌ దిస్ ఈస్ అ టైమ్ ఫర్ గివింగ్ హోంవర్క్. పిల్లాడికి ఇచ్చిన దాని మీద కాస్త ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడానికి హోంవర్క్ ఇస్తున్నాం. కాస్త ఇన్నోవేటివ్గా ఇస్తున్నాం హోంవర్క్. ప్లాట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆన్ ద గ్రాఫ్ షీట్. P -3 to Q -7 -3 or 6 -3 and S 2 2. Join them in the given order to form a quadrilateral. So 4 పాయింట్స్ని ప్లాట్ చేయడం రావాలి. వాటిని యాడ్ చేస్తే లైన్స్ అన్నిటిని జాయిన్ చేస్తే క్వాడ్రిలాటరల్ ఫామ్ అవుతుంది. తర్వాత ఫైండ్ ఇట్స్ ఏరియా. ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? క్వాడ్రిలాటరల్ ఫార్ములాస్ ప్రకారము ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ వాటి ప్రకారమే తప్పించి కోఆర్డినేట్ జామెట్రీ ఏరియా కాదు, దాన్ని బేస్ చేసుకుని కాదు. సో పిల్లాడు ఇక్కడ పాయింట్స్ ప్లాట్ చేయడం నేర్చుకుంటాడు, ఒక పాలిగాన్ నిర్మించడం నేర్చుకుంటాడు, అండ్ దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయడం చేస్తారు. సో ఒక చిన్న హోంవర్కే, ఒక చిన్న క్వశ్చనే, బట్ అందులో 3 యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నా పిల్లాడికి కాన్సెప్ట్ ఎంతవరకు వచ్చింది? స్టూడెంట్కి అండర్స్టాండ్ మనం క్వశ్చన్ చేయాలి. చెక్, దట్ ఈస్ కాల్డ్ చెక్ ఫర్ అండర్స్టాండింగ్, CFU. 2 టైప్స్లో ఉంటుంది, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఓపెన్ క్వశ్చన్స్.
What is a coordinate plane? What do we call horizontal and vertical lines in coordinate plane? What is the name given to the point where the x-axis and y-axis intersect? So ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కంప్లీట్ ఫ్యాక్ట్స్ మీద అడగబడ్డాయి. ఇఫ్ వీటిల్లో ఏదైనా పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫ్యాక్ట్స్ అతనికి రాలేదని అర్థం. మరో వేలో అతని కుర్రాడికి ఫ్యాక్ట్స్ అన్నీ చెప్పాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మిస్ అయ్యాడంటే. అండ్ రెండో క్వశ్చన్స్ ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. టిక్ ఫర్ అండర్స్టాండింగ్లో రెండో క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఏంటివి, ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. వై డూ యూ థింక్ వీ నీడ్ ఏ సిస్టమ్ లైక్ కోఆర్డినేట్ జామెట్రీ ఇన్ రియల్ లైఫ్? ఇది ఫ్యాక్ట్స్ మీద కాకుండా ఫ్యాక్ట్స్తో పాటుగా సబ్జెక్ట్ మీద మాస్టరీ వస్తే, కాన్సెప్ట్స్ మీద పూర్తిగా ఒక అవగాహన వస్తే, అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మాత్రమే పిల్లాడు రాయగలుగుతాడు. వై డూ వీ థింక్ యూ నీడ్ ఏ సిస్టమ్ లైక్ కోఆర్డినేట్ జామెట్రీ ఇన్ రియల్ లైఫ్? Can you think of situations where locating point using coordinates would be useful? How would you explain the concept of a coordinate plane to someone who has never seen one? ఇలాంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ పిల్లవాడిని అడుగుతాం. ఒకవేళ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ పిల్లవాడు ఆన్సర్ చేయలేకపోతున్నాడు అంటే కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి కానీ దాని మీద పూర్తి గ్రిప్ రాలేదని అర్థం అనమాట. ఇఫ్ యాక్చువల్ క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కూడా బాగా చేయగలుగుతున్నాడు అంటే ఆ కాన్సెప్ట్ పూర్తిగా విద్యార్థికి వచ్చినట్లే. సో మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయినట్టు, మన లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello everyone, welcome to our lesson on lines and angles. Today we are going to dive into the fascinating world of geometry, where we will explore different types of lines and more importantly a variety of angles. Get ready to learn some exciting concepts that are all around us. By the end of this lesson, student will be able to find the counterpart of every complementary angle in its pair as well as in supplementary pair, and identify all angle pairs generated out of transversal passing through two lines. Recognize pairs of supplementary angles and equal angles generated out of transversal passing through two parallel lines. And students will be able to can differentiate between intersecting lines and parallel lines. Finally, students will be able to recognize the significance and appreciate the importance of lines and angles in real life situations. Here is our concept map. Think of this as a roadmap for the chapter. It shows how all the ideas from the different types of lines and angles to the properties of parallel lines and are all connected. This table shows our plan for the next few days. We will spend about 5 class periods on this chapter. As you can see, we will start with an introduction to lines and angles, then move onto the angles made by a transversal, and finally we will learn how to check for parallel lines. So totally here number of periods is 5. Today we will discuss about the different types of angles. 5.2. Before we jump in, let's remember what we already know. We should have a basic understanding of what points, lines and planes are. We will build on this knowledge as we explore the world of language. We will use teacher resources as any external links that would help teachers to create activities on their own. This includes NCERT material, OERs, open educational resources, digital links, etc. and 7th mathematics textbook, our AP textbook. For this chapter, the required teaching learning material, we will be using our textbook, some worksheets on the interactive flat panel. We will also get hands-on with some fun materials like chalk, blank papers and pens to help us visualize the concepts.
All right, everyone, let's begin with section 5.2 of lines and angles, which is all about the different types of angles. It covers the LO, means learning outcome, able to define different types of angles. Now let us start the lesson with the hook activity. To get us started, we have a fun yoga angle challenge. We might have seen the Yogandhra celebrations on June 21st. We are going to look at different yoga postures and identify the angles our bodies can make. It's a great way to see geometry in action. Before we dive into angles, let us quickly revise what we know about lines. Remember, a line is a straight path that goes on forward in both directions. For example, number line in mathematics, it will go either side endlessly. Next, a line segment is just a part of the line with two endpoints, like the string being pulled taut in the picture. And a ray has one endpoint and goes on forever in one direction, just like a ray of a light from torch or the sun. Now, what exactly is an angle? Look at all these pictures on the screen, the windmill, the letter K, a slice of pizza, etc. What do you notice about the pink rays in each angle? In every picture, these rays are forming an angle. An angle is formed with two rays meet at a common point called the vertex. That common point called the vertex. Every angle has two main parts. The two rays that form the angle are called its arms. The common point where these arms meet is called the vertex. We will use the symbol shaped in L but lightly bended to represent an angle. As you can see in the diagram, we can name this angle simply as angle O, or more precisely angle POQ or angle QOP, with the vertex always in the middle. We can classify angles based on their size. A right angle is exactly 90 degrees. An acute angle is acute and small. It's less than 90 degrees, and obtuse angle is larger, measuring from 90 degrees but less than 180 degrees. There are a few more types. A straight angle is just a straight line and it measures exactly 180 degrees. A reflex angle is very large angle measuring more than 180 but less than 360 degrees. And finally, a complete angle is a full circle measuring exactly 360 degrees. Now let's look at angle pairs. Complementary angles are two angles that add up to 90 degrees. For example, 60 degrees and 30 degrees are complementary because they add up to 90 degrees. Similarly, 50 and 40 are complementary angles because they also add up to 90 degrees. It is important to remember that has to be a pair of angles. Next, we have supplementary angles. These are two angles that add up to 180 degrees or a straight angle. For instance, 120 degrees
and 60 degrees are supplementary. And also if we add 40 degrees and 140 degrees, then also we will get 180. So they are also supplementary. It is another example. So supplementary angles means if we add any two angles, if you will get the result as 180, then those angles are said to be supplementary. If suppose their sum is equal to 90, then those angles are said to be complementary. Alright, it's a time for group activity called fun with angles. First we will get into small groups. Each group will get some ice cream sticks and paper. Your task is to use the sticks to create one right angle, two acute angles and two obtuse angles. Then we will estimate and label their measurements. After that, we will switch places with another group and find the complementary and supplementary angles for the ones they made. Let us see what we can discover. Great job with this activity. Now let's time for some independent practice. Please open your textbooks and try these questions on pages 152 and 154 and questions 4, 5 and 6 from exercise 5.1 in our textbook. For your homework, please complete questions 1, 2 and 3 from exercise 5.1 as well as questions 7 through 10. I also have a fun angle hut for you. I want you to find and draw 5 examples of angles we see around your home. For each one, label its type, acute, right or obtuse and estimate its measurements. This will be due in next class. Let us quickly summarize what we learned today. We learned that an angle is formed by two rays at a vertex. We classified angles as acute, right or obtuse. We explained angle relationships, learning about complementary angles add up to 90 degrees and supplementary angles add up to 180 degrees. This is also summary or review of all the concepts what we have discussed in this class. Okay, it is a time for quick check or check for understanding to see what you have learned. Look at the images on this slide. Can you point out the acute angles? What about the obtuse angles? Can you find the right angles? Or do you see a pair of complementary angles or supplementary angles? Let us check or let us test our knowledge with two quick questions. So these are factual questions. Question 1. If two angles are supplementary and one is 125 degrees, what is the other? Question 2. If two angles are complementary angles and one is 40 degrees, what is the other? Take 1 or 2 minutes to solve this in your notebook. Now let us do some thinking and discussing with a partner. These are open-ended questions. I want you to discuss two things. First,
How would you describe the difference between acute, obtuse, and right angles using your own words and real life examples? Second one, can two acute angles be complementary? Give an example. We have 2 minutes, and then we will share our ideas in a class. If you would like to review these concepts at home, here are some excellent resources, additional resources. There is a video that explains what an angle is, and a fun song is there to help you remember the different types of angles. It's very interesting song. Thank you everyone.